Namaste people, welcome to our channel. Today's our topic is parallel comparator type ADC. ఈ ADC అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. తర్వాత మనం ఇక్కడ అప్లై చేసే ఇన్పుట్ సిగ్నల్ అనేది మనకి అనలాగ్ ఇన్పుట్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే మనం ఈ అప్లై చేసిన ఈ ఇన్పుట్ సిగ్నల్ని డిజిటల్గా కన్వర్ట్ చేస్తుంది. సో అందుకే దీన్ని మనం ఏడీసీ అని అంటాం. ఏడీసీ అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. దీనికి మనం నార్మల్గా దీనికి 2 నేమ్స్ ఉన్నాయి. ఒకటేమో ఫ్లాష్ టైప్, ఒకటేమో సైమల్టేనియస్ ఏడీసీ. దీంట్లో మనకి ఈ కంపేర్ టు ఆల్ అదర్ టైప్ ఏడీసీ ఇట్ ఈస్ మోర్ ఫాస్ట్ విత్ హై స్పీడ్తోని మనకి డేటాని కన్వర్ట్ చేస్తుంది వన్ టైప్ టు అనదర్ టైప్. దీంట్లో మనకి ఈ కన్వర్జన్ అనేది టేక్స్ ప్లేస్ ప్యారలల్గా మనకి డేటా అనేది కన్వర్ట్ అవుతుంది, బట్ నాట్ సీక్వెన్షియల్గా. తర్వాత ఈ డేటా కన్వర్జన్ అనేది మనకి ఎక్కడంటే ఈ ఫ్లాష్లో టేక్స్ ప్లేస్ ఇన్ ఏ ఫ్లాష్. సో అందుకే దీన్ని మనం ఫ్లాష్ టైప్ ఏడీసీ అని కూడా అంటాం మనం, ఆర్ ఫ్లాష్ కన్వర్ట్ అని కూడా అనొచ్చు. అండ్ విత్ ఇన్ నానో సెకండ్స్లో మనకి ఇందులో డేటా అనేది కన్వర్జన్ అవుతుంది. అంటే నానో సెకండ్స్ ఆర్ లెస్ దెన్ నానో సెకండ్స్ మనకి డేటా అనేది అనలాగ్ నుంచి డిజిటల్కి కన్వర్ట్ అవుతుంది. అందుకే ఇట్ ఈస్ హై స్పీడ్తో మనకు డేటా అనేది కన్వర్ట్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ది సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ ప్యారలల్ కంపారేటర్ టైప్ ఏడీసీ. సో మనకి ఇక్కడ కంపారేటర్స్ అనేవి చూస్తున్నాం. మనం ఇక్కడ C6 నుంచి C0 వరకు మనకి ఇవి కంపారేటర్స్. అంటే నార్మల్గా ఇవి ఆప్ యాంప్స్. తర్వాత ఇవి రెసిస్టర్స్. ఇక్కడ మనకి 2 ఇన్పుట్స్ అనేవి యూజ్ అవుతుంది. ఒకటి V రిఫరెన్స్ అనేది అండ్ నెక్స్ట్ Vin. ఈ Vin అనేది మనకి అనలాగ్ ఇన్పుట్. ఈ V రిఫరెన్స్ అనేది వోల్టేజ్ రిఫరెన్స్. ఇక్కడ మనకి నార్మల్గా మన కంపారేటర్కి 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఒకటి ఇన్వర్టింగ్, ఒకటి నాన్ ఇన్వర్టింగ్. సో ఇక్కడ మనం ఈ పాజిటివ్ టెర్మినల్కి అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి మనం Vin అంటే అనలాగ్ ఇన్పుట్ అనేది అప్లై చేయాలి. అండ్ ఈ V రిఫరెన్స్ అనేది నెగటివ్ టెర్మినల్కి అప్లై చేయాలి మనం. సో అంటే ఇక్కడ మనకి ఇవనేవి ఆప్ యాంప్స్. మనం ఈ ఆప్ యాంప్స్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ఆ కంపారేటర్స్గా కూడా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఈ కంపారేటర్స్కి మనకు 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఒకటి పాజిటివ్, ఒకటి నెగటివ్. మనం ఇట్లా ఈ అనలాగ్ ఇన్పుట్ అండ్ V రిఫరెన్స్ ఇన్పుట్ అనేది దీనికి అప్లై చేసుకోవాలి. అంటే అనలాగ్ ఇన్పుట్ని VA అండ్ రిఫరెన్స్ వోల్టేజ్ని VR అండ్ ఇది VA. తర్వాత ఇట్లా నేమ్ ఇచ్చినాక మనం ఏం చేయాలి, దీనికి ఇన్పుట్ ఇస్తాం కదా. ఇన్పుట్ ఇచ్చినాక మనం ఈ కంపారేటర్ వర్క్ ఏంటిది, కంపేర్ చేయడం. మనం ఈ అప్లై చేసిన ఇన్పుట్స్ని కంపేర్ చేసినాక ఏమవుతుంది, ఇక్కడ మనకి రిఫరెన్స్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ 7V/8, 6V/8, 5V/8 ఇట్లా మనకి ఈ రిఫరెన్స్ వోల్టేజ్ వాల్యూస్ ఇక్కడ కరెస్పాండింగ్ టు దేర్ రెసిస్టర్ వాల్యూస్. అండ్ తర్వాత నెక్స్ట్ మనం ఫర్ సపోజ్ మనం ఈ అప్లై చేసిన అనలాగ్ ఇన్పుట్ అనేది గ్రేటర్ దెన్ ద రిఫరెన్స్ వోల్టేజ్ ఉంటే ఏమవుతుంది, మన కంపారేటర్ అనేది లో అవుతుంది. అదే ఏం చెప్తున్నా, ఇప్పుడు ఈ అనలాగ్ ఇన్పుట్ అనేది గ్రేటర్ దెన్ ది VR ఉంటే కంపారేటర్ అవుట్పుట్ అనేది లో ఉంటుంది, అంటే లాజిక్ 0. అదే అనలాగ్ ఇన్పుట్ లెస్ ఉంటే దీనికి హై ఉంటుంది. తర్వాత మనకి వచ్చిన ఈ కంపారేటర్ అవుట్పుట్ అనేది మనం దేనికి అప్లై చేయాలి, ల్యాచెస్ నుంచి మనకి డైరెక్ట్గా ఇక్కడ మనం 8:3 ప్రియారిటీ ఎన్కోడర్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ ఎన్కోడర్ ఏం చేస్తుందంటే కన్వర్ట్ టు ది బైనరీ ఫామ్. తర్వాత మరి ఇక్కడ ఈ ప్రియారిటీ ఎన్కోడర్ ఎట్లా కన్వర్ట్ చేస్తుంది అంటే ఎట్లా బైనరీ డేటాగా ఎట్లా కన్వర్ట్ చేస్తుంది, ఏం యూజ్ చేసుకొని కన్వర్ట్ చేస్తుంది అంటే ఎనేబుల్ ఇన్పుట్ని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ ఈ బైనరీ డేటా అనేది మనకి ఆప్టెన్ అవుతుంది, కన్వర్జన్ అవుతుంది. అంటే మన టాపిక్ ఏంటి, ఏడీ కన్వర్టర్ కదా. మనం ఇక్కడ ఏం చేసినాం, అనలాగ్ ఇన్పుట్ అనేది అప్లై చేసినాం. అనలాగ్ ఇన్పుట్ అప్లై చేసినాక ఇది కంపేర్ చేస్తుంది, కంపేర్ చేసినాక ల్యాచెస్కి ఇచ్చినాం. నార్మల్ ఇక్కడ వరకు ఓకే ఫైన్ మంచిగా ఉన్నది. తర్వాత ల్యాచెస్ నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది మనం ఇక్కడ ప్రియారిటీ ఎన్కోడర్ యూజ్ చేస్తున్నాం. ఈ ప్రియారిటీ ఎన్కోడర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఎనేబుల్ ఇన్పుట్ని తీసుకున్నాక మనకి ఇక్కడ అనలాగ్ ఇన్పుట్ని మనకి డిజిటల్ డేటాగా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ మెయిన్ యూజ్ ఏంటిది, ఈ ప్రియారిటీ ఎన్కోడర్ అండ్ ఎనేబుల్ది.
కదా. ఈ ఎనేబుల్ ఇన్పుట్ అండ్ ప్రియారిటీ ఎన్కోడర్ని యూజ్ చేసుకొని మనకి ఈ ఎన్కోడర్ అనేది కన్వర్ట్స్ ఇంటూ బైనరీ ఫామ్. అంటే మనకి కంపారేటర్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కదాని అవుట్పుట్ ఈ C6 అవుట్పుట్, C5 అవుట్పుట్, C4 అవుట్పుట్, C3 అవుట్పుట్, ఇవన్నీ అవుట్పుట్స్ అన్నీ తీసుకొచ్చి కలగలిపి లాచెస్కి ఇచ్చినాం. లాచెస్ నుంచి వచ్చిన దీని అవుట్పుట్ అనేది దీనికి ఇచ్చినాం. ఇక్కడ ఈ ప్రియారిటీ ఎన్కోడర్ అనేది ఎనేబుల్ ఇన్పుట్ని యూజ్ చేసుకొని మనకి వచ్చిన డేటాని మనకి బైనరీ డేటాగా కన్వర్ట్ చేస్తుంది, బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తాయి. ఈ కన్వర్జన్ ప్రాసెస్ అనేది టేక్స్ ప్లేస్ విత్ ఇన్ నానో సెకండ్స్లో మనకి ఈ లార్జ్ డేటాని మనకి విత్ ఇన్ నానో సెకండ్స్లో డిజిటల్ డేటాగా కన్వర్ట్ చేస్తుంది. మరి ఈ కన్వర్జన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కన్వర్జన్ టైం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ కంపారేటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ కంపారేటర్ స్పీడ్ ఉంటుంది కదా, ఈ స్పీడ్ని బేస్ చేసుకొని మనకి కన్వర్జన్ స్పీడ్ అనేది కన్వర్జన్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని దీని స్పీడ్ని బేస్ చేసుకొని మనకి కన్వర్జన్ అనేది టేక్స్ ప్లేస్ విత్ ఇన్ నానో సెకండ్స్, విత్ ఇన్ లెస్ టైంలో మనకి ఈ అనలాగ్ ఇన్పుట్ని బైనరీ డేటాగా కన్వర్ట్ చేస్తుంది. అండ్ దిస్ ఈస్ అవర్ వీడియో గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.